Hello, good morning everyone. In the previous video, I have explained what is a pointer, advantages of pointers, declaring initialize and accessing of pointers, pointer expressions and null and generic pointers. In this video, I will explain about the pointers as function arguments, array of pointers, pointers and strings. Passing arguments to functions using pointer. That means pointers as function arguments. We can pass pointer as function arguments. In C programming, we can pass the address of the variable to the formal arguments of a function. అంటే ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ని ఫంక్షన్ లో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ కింద మనం పాస్ చేయొచ్చు, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ కి పాస్ చేయొచ్చు. దిస్ మెథడ్ ఆఫ్ కాలింగ్ ఏ ఫంక్షన్ బై పాసింగ్ పాయింటర్ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ కాల్ బై రిఫరెన్స్. మనం ఒక ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్ కి ఒక అడ్రస్ ని పాస్ చేస్తే నాట్ ద వాల్యూను కాకోకుండా అడ్రస్ని కనుక మనం పాస్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే కాల్ బై రిఫరెన్స్ అని చెప్పి అంటాం. ఎనీ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్ ఇన్సైడ్ ఫంక్షన్ విల్ ఎఫెక్ట్ ద వాల్యూ ఆఫ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఫంక్షన్ లోపల ఉన్న ఫార్మల్ పారామీటర్స్ లో ఏదైనా చేంజెస్ అనేవి జరిగితే నాకు యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ లో కూడా నాకు చేంజెస్ అనేవి జరుగుతాయి. టు పాస్ ఏ పాయింటర్ టు ఏ ఫంక్షన్ వీ హ్యావ్ టు డిక్లేర్ ద ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ పాయింటర్ టైప్. పాయింటర్ ని ఫంక్షన్ లో పాస్ చేయాలంటే వీ హ్యావ్ టు డిక్లేర్ ద ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ని పాయింటర్ టైప్ కింద మనం డిక్లేర్ చేయాలి. ఎగ్జాంపుల్ మెయిన్ ఇంట్ ఎక్స్ అంటే ఎక్స్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసాము, దాని యొక్క టైప్ ఇంటిజర్. ఐ హావ్ ఇనిషియలైజ్డ్ ద ఎక్స్ విత్ 20 అంటే ఎక్స్ అనే వేరియబుల్ లో ఎంత ఉంది, 20 ఉంది. హియర్ ఐ హావ్ కాల్ ద ఫంక్షన్ చేంజ్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. అంటే ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నాకు ఈ ఫంక్షన్ లో దీన్ని మనం ఏమంటాము, కాలింగ్ ఫంక్షనే కదా. సో కాలింగ్ ఫంక్షన్ లో నేను ఆర్గ్యుమెంట్ కింద నేను దేన్ని పాస్ చేశాను, అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ అంటే ఎక్స్ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ ని పాస్ చేశాను. సో నాకు ఎక్కడికి, ఫార్మల్ ఆర్గ్యుమెంట్ కింద నాకు ఇది పాస్ అవుతుంది, ఇక్కడి నుంచి నాకు ఇక్కడికి పాస్ అవుతుంది. సో కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి కంట్రోల్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడికి పాస్ అవుతుంది. కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి నాకు పాస్ అవుతుంది. ఇట్ విల్ కాపీ ద అడ్రస్ ఆఫ్ ద ఎక్స్ టు ద పాయింటర్ వేరియబుల్. హియర్ ఇన్ ద కాల్డ్ ఫంక్షన్ ఐ హావ్ డిక్లేర్డ్ ద పాయింటర్ వేరియబుల్ p. ఇట్ విల్ పాయింట్స్ టు ద ఎక్స్. ఎక్స్ కి నాకు పాయింటర్ వేరియబుల్ దేన్ని పాయింట్ చేస్తుంది అంటే ఎక్స్ అనే వేరియబుల్ ని పాయింట్ చేస్తుంది. సో అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఈస్ కాపీడ్ టు ద పాయింటర్ వేరియబుల్ p. సో పాయింటర్ వేరియబుల్ p కి అడ్రస్ ని కాపీ చేస్తుంది. సో హియర్ ఐ హావ్ యూస్డ్ స్టార్ p మీన్స్ ద వాల్యూ ఇన్ దట్ అడ్రస్. అంటే ఆ అడ్రస్ లో ఏ వాల్యూ అయితే ఉందో, ఆ అడ్రస్ లో ఏ వాల్యూ ఉంది, ఎక్స్ లో ఏ వాల్యూ అయితే ఉందో అదే కదా. సో ఎక్స్ లో 20 ఉంది కాబట్టి 20. సో నెక్స్ట్ కాల్డ్ ఫంక్షన్ లో నాకు ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఏంటంటే స్టార్ p ప్లస్ 10. దట్ మీన్స్ వాల్యూ ఆఫ్ ద పాయింటర్ వేరియబుల్ లో నాకేముంది, అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ లో హియర్ యాస్ట్రిక్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ లో నాకు ఏ వాల్యూ ఉంది, 20. సో 20 ప్లస్ 10 దట్ మీన్స్ 30. సో నాకు ఈ ప్రోగ్రాము ఎగ్జిక్యూషన్ లో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 30.
when the function change is called. ఎప్పుడైతే కనుక మనం చేంజ్ అనే ఫంక్షన్ ని కాల్ చేసామో, ఇదే కదా మనం ఇక్కడే కాల్ చేసుకుంది. సో ఎప్పుడైతే కనుక మనం ఆ ఫంక్షన్ ని కాల్ చేసామో, ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఎక్స్ నాట్ ఇట్స్ వాల్యూ, అంటే నాకేమవుతుంది అంటే కనుక అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఎక్స్, ఎక్స్ అనే వేరియబుల్ యొక్క అడ్రస్, నాట్ ఇట్స్ వాల్యూ, అంటే ఎక్స్ లో ఎంత ఉంది 20 కాదు, ఏంటంటే నాకు దాని యొక్క అడ్రస్ ని ఈజ్ పాస్డ్ ఇన్ టు ద ఫంక్షన్ చేంజ్. అంటే నాకేమవుతుంది అంటే గనక అడ్రస్ ఎక్కడికి పాస్ అవుతుంది అంటే గనక ఫంక్షన్ చేంజ్ కి నాకు పాస్ అవుతుంది. ఇన్సైడ్ చేంజ్ ద వేరియబుల్ p ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ పాయింటర్ అండ్ దేర్ ఫోర్ p ఈజ్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ x. సో నేను ఇక్కడ ఏ పాయింటర్ వేరియబుల్ ని యూజ్ చేసుకుంటున్నాను, p అనే పాయింటర్ వేరియబుల్ ని యూజ్ చేసుకుంటున్నాను. సో p అనే పాయింటర్ వేరియబుల్ ని యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి అది నాకు దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ద పాయింటర్ వేరియబుల్ పాయింట్స్ టు ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ x. x యొక్క అడ్రస్ పాయింటర్ వేరియబుల్ p లో ఉంటుంది. ద స్టేట్మెంట్ స్టార్ p ఈక్వల్ టు స్టార్ p ప్లస్ 10 means add 10 to the value stored at the address p. సో నాకు ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం 10 ని యాడ్ చేస్తున్నాం. దేనికి యాడ్ చేస్తున్నాము అంటే కనుక ద వాల్యూ స్టోర్డ్ ఎట్ ద అడ్రస్ p. అడ్రస్ p లో ఏ వాల్యూ అయితే ఉందో, స్టార్ మీన్స్ ఇట్ విల్ టేక్ ద వాల్యూ. సో p లో ఏ అడ్రస్ ఉంది, నాకు x యొక్క అడ్రస్సే కదా. సో దట్ మీన్స్ ఇట్ విల్ టేక్ ద వాల్యూ ఆఫ్ ద x. x యొక్క వాల్యూ ఎంత అవుతుంది, నాకు x యొక్క వాల్యూ 20 అవుతుంది. సిన్స్ p represents the address of the x, the value of x is changed from 20 to 30. సో ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుంది, ఇక్కడ నాకు 20 స్టార్ p means 20 value of the x plus 10 30. సో finally output of the program is 30. Pointer and arrays. In C language, when we declare an array, the compiler allocates required amount of consecutive, contiguous memory and also create constant pointer with array name and store the base address of that pointer in it. Array ni declare చేసినప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే నాకు ఇట్ విల్ అలొకేట్స్ రిక్వైర్ అమౌంట్ ఆఫ్, అంటే ఆ అర్రేకి కావలసినంత కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ ని నాకు అలొకేట్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో క్రియేట్స్ ద కాన్స్టెంట్ పాయింటర్, అంటే కాన్స్టెంట్ పాయింటర్ ని కూడా క్రియేట్ చేస్తుంది. దేంతో అంటే కనుక అర్రే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ తో క్రియేట్ చేస్తుంది. ద అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అన్ అర్రే ఈస్ కాల్డ్ ద బేస్ అడ్రస్ ఆఫ్ ద అర్రే. అంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్నే ఆ అర్రే యొక్క బేస్ అడ్రస్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ 1000 అనుకోండి. సో బేస్ అడ్రస్ ఏమవుతుంది అంటే 1000 అవుతుంది. The array name itself acts as pointer to the first element of that array. Array లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కి array నేమే పాయింటర్ కింద యాక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, హియర్ ద array is x with 5 elements and its type is integer. So first element 1, second 2, third 3, fourth element 4, fifth element 5. Suppose the base address of the x is 1000. X is 1000 means the first element is stored in x of 0. So x of 0, x of 1, total 5 elements. That means x of 0, x of 1, x of 2, x of 3, x of 4. X is 1000. That means 1000 is the base address. That means x of 0 address is 1000. That means first element is stored in the address 1000. And assuming that each integer requires 2 bytes. అంటే ఒక్కొక్క ఇంటిజర్, ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, అర్రే యొక్క టైప్ ఇంటిజర్. సపోజ్ ఇంటిజర్ ఆక్యుపైస్ 2 bytes అనుకుందాం. 2 bytes ని ఆక్యుపై చేస్తే నాకు ఇక్కడ టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి,
5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో x of 0 is stored in the address 1000. It will occupy 2 bytes. That means 1000, 1001 it will occupy. So the next element is stored in the address 1002. So it is also a integer element. So it will also occupy 2 bytes. So the next element is stored in 1004. Next element is 1006. Next element is 1008. So each element occupies 2 bytes. So the elements are 1, 2, 3, 4, 5. The name x is defined as a constant pointer pointing to the first element. అంటే x అనేది ఇక్కడ కాన్స్టెంట్ పాయింటర్ దేన్ని పాయింట్ చేస్తుందంటే ఫస్ట్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏదవుతుందంటే x of 0 అనేది ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. సో x అనే పాయింటర్ నాకు దేన్ని పాయింట్ చేస్తుందంటే ఫస్ట్ ఎలిమెంట్. దట్ మీన్స్ x of 0 అండ్ దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ x is, that means address of x is 1000. The location where x of 0 is stored is that x equal to ampersand of x of 0 equal to 1000. So నాకు x అనేది పాయింటర్ అవుతుంది. సో పాయింట్స్ టు ద ఫస్ట్ ఎలిమెంట్. సో పాయింటర్ అంటే కనుక అడ్రస్సే కదా. అడ్రస్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ నాకు ఏమవుతుంది 1000 అవుతుంది. సో x is a pointer, it points to the first element. సో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క పాయింటర్ అంటేనే అడ్రస్ కాబట్టి హియర్ I have used ampersand. So the address of the first element is 1000. We declare p as an integer pointer, then we can make the pointer p to point to the array x by the following assignment. అంటే ఇక్కడ మనం p అనే ఇంటిజర్ పాయింటర్ ని డిక్లేర్ చేసాం అనుకుందాం. పాయింటర్ p పాయింట్స్ టు ద array x. p అనేది దేన్ని పాయింట్ చేస్తుంది అంటే కనుక array of x. array of x ని పాయింట్ చేస్తుంది అంటే దేన్ని పాయింట్ చేస్తుంది ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద array. పాయింటర్ ఎప్పుడు పాయింట్స్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద array అని చెప్పి అనుకుందాం. సో ఇక్కడ array నేమో x, పాయింటర్ ఎలిమెంట్ ఏమో p కాబట్టి ఇట్ పాయింట్స్ టు ద ఫస్ట్ ఎలిమెంట్. దట్ మీన్స్ బేస్ అడ్రస్ ఆఫ్ ద array. సో బేస్ అడ్రస్ ఆఫ్ ద array అంటే ఏమవుతుంది నాకు x of 0నే కదా ఎప్పుడు బేస్ అడ్రస్. సో హియర్ p ఈక్వల్ టు x అంటే పాయింటర్ వేరియబుల్లో నాకు దేన్ని పాయింట్ చేస్తుంది అంటే కనుక x ని పాయింట్ చేస్తుంది. దట్ మీన్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద array. p equal to ampersand of x of 0. That means address of the first element of array. Say both are same. We can access every value of x using p++. అంటే మనకి ఇక్కడ అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనుకున్నాము 5 వాల్యూస్ ఉన్నాయి. ఒక్కొక్క వాల్యూని నేను యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏమో నాకు 1000 ఏ అడ్రస్ లో ఉంది 1000. నెక్స్ట్ దేంట్లో ఉంది 1002. అంటే పాయింటర్ వేరియబుల్ దేన్ని పాయింట్ చేస్తుంది బేస్ అడ్రస్ నే కదా. అంటే ఫస్ట్ అరే యొక్క ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ని పాయింట్ చేస్తుంది. అంటే 1000 నుంచి నేను 1002కి మారాలి అంటే గనక నేనేం చేయాలి పాయింటర్ వేరియబుల్ ని బై 1 ఇంక్రిమెంట్ చేసుకుంటే సరిపోతుంది కదా. అంటే ఇక్కడ నాకేమవుతుంది 1000 దగ్గర నుంచి 1002కి నెక్స్ట్ ఎలిమెంట్ కి చేంజ్ అవ్వాలి. అంటే పాయింటర్ వేరియబుల్ 1000 దగ్గర నుంచి 1002కి నాకు మూవ్ అవ్వాలి. సో అందుకని చెప్పి ద రిలేషన్ బిట్వీన్ p అండ్ x ఈజ్ యాజ్ షోన్ యాజ్ p equal to ampersand of x of 0. Ampersand of x of 0 means address of the first element of array. So address ఏమవుతుంది అంటే కనుక 1000. దాన్ని దేంట్లో స్టోర్ చేసాము పాయింటర్ వేరియబుల్ p. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను నెక్స్ట్ ఎలిమెంట్ కి మూవ్ అవ్వాలి అంటే కనుక పాయింటర్ వేరియబుల్ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1. So pointer variable incremented by 1 means automatically
ఇట్ విల్ మూవ్ టు ద x of 1. x of 1 అంటే కనుక ఎక్కడికి నాకు మూవ్ అవుతుంది 1002 కి. p+2 మీన్స్ address of the x of 2, that means 1004. Like that, fifth element p+4, that means pointer variable plus 4, that means 1000 plus 4. 4 మీన్స్ ఇక్కడ నాకు 4 అంటే కనుక ఒక్కొక్కటి ఎన్ని బైట్స్ని ఆక్యుపై చేస్తుంది 2 బైట్స్ని. సో 4 into 2 8 అంటే ఆటోమేటిక్గా నాకు ఎక్కడికి మూవ్ అవుతుంది అంటే 1008 దగ్గరికి నాకు మూవ్ అవుతుంది. అడ్రస్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ ఇట్స్ ఇండెక్స్ అండ్ ద స్కేల్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డేటా టైప్. అంటే ఒక ఎలిమెంట్ యొక్క అడ్రస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇండెక్స్ని అలాగే ఆ డేటా టైప్ యొక్క స్కేల్ ఫ్యాక్టర్, దట్ మీన్స్ ఇంటిజర్ అనుకోండి, దాని యొక్క స్కేల్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది అంటే కనుక 2 bytes. అదే క్యార్ అయితే కనుక 1, అదే ఫ్లోట్ అయితే కనుక స్కేల్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది అంటే కనుక నాకు 4 అవుతుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఒక ఎలిమెంట్ యొక్క అడ్రస్ని. ఎగ్జాంపుల్ చూడండి, అడ్రస్ ఆఫ్ x of 3 ఈక్వల్ టు బేస్ అడ్రస్. అంటే x of 3 యొక్క అడ్రస్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని బేస్ అడ్రస్ ఇందాక చూసిన ఎగ్జాంపుల్లో మనం బేస్ అడ్రస్ నాకు ఏమవుతుంది x of 0నే కదా బేస్ అడ్రస్. సో x of 0 యొక్క అడ్రస్ నాకు ఎంత నాకు సో 1000 అనమాట. సో 1000 కాబట్టి బేస్ అడ్రస్ అంటే 1000 ప్లస్ నాకు ఏ ఎలిమెంట్ కావాలనుకుంటున్నాను నాకు థర్డ్. సో అంటే నాకు థర్డ్ ఎలిమెంట్ కాదు సారీ ఏ పొజిషన్ లో ఉన్నదాన్ని కావాలనుకుంటున్నాను ఇక్కడ నాకు థర్డ్ పొజిషన్ x of 3. సో హియర్ 3 ఇంటూ స్కేల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇంట్. స్కేల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇంట్ అంటే ఆటోమేటిక్గా ఎంత అవుతుంది ఇంటి యొక్క స్కేల్ ఫ్యాక్టర్ ఇందాక 2 అనుకుందాం. సో 2000 ప్లస్ 3 into 2, that means 6006. సో అడ్రస్ ఆఫ్ x of 3 అంటే నాకు థర్డ్ పొజిషన్ లో ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఏమవుతుంది అంటే కనుక 6 అవుతుంది. ద పాయింటర్ యాక్సెసింగ్ మెథడ్ ఈజ్ మచ్ ఫాస్టర్ దెన్ ద అరే ఇండెక్సింగ్. అరే ఇండెక్సింగ్ కన్నా కూడా పాయింటర్ యాక్సెసింగ్ మెథడ్ అనేది నాకు చాలా ఫాస్ట్గా ఉంటుంది. Passing array to a function. Like the values of simple variables, it is possible to pass the array to a function. అంటే మనం నార్మల్ వేరియబుల్స్ని ఏ విధంగా పాస్ చేస్తామో నార్మల్ వేరియబుల్గా మనం వాల్యూస్ని పాస్ చేసేటప్పుడు ఒక ఫంక్షన్లోకి మనం అరేని కూడా పాస్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు పాస్ ద అరే టు ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్లోకి నేను దేన్ని కూడా పాస్ చేయొచ్చు అరేని కూడా పాస్ చేయొచ్చు. In C, the name of the array represents the address of its first element. అంటే నేమ్ ఆఫ్ ద అరే అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే కనుక అడ్రస్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తుంది. బై పాసింగ్ అరే నేమ్ అంటే అరే నేమ్ ని పాస్ చేయడం ద్వారా వీఆర్ పాసింగ్ ద అడ్రస్ ఆఫ్ అరే టు ద కాల్డ్ ఫంక్షన్. సో కాల్డ్ ఫంక్షన్ కి దేన్ని పాస్ చేస్తున్నాము అంటే కనుక అడ్రస్ ఆఫ్ ద అరేని పాస్ చేస్తున్నట్టు. అరే నేమ్ ని పాస్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి అంటే వీఆర్ పాసింగ్ ద అడ్రస్ ఆఫ్ ద అరే టు ద కాల్డ్ ఫంక్షన్. కాల్డ్ ఫంక్షన్ కి మనం దేన్ని పాస్ చేస్తున్నాం అంటే అడ్రస్ ని ఆ అరే యొక్క అడ్రస్ ని పాస్ చేస్తున్నాం. The array in the called function now refers to the same array stored in the memory. సో ఇక్కడ నాకు కాల్డ్ ఫంక్షన్ లో ఉండే అరే దేన్ని రిఫర్ చేస్తుంది అంటే కనుక సేమ్ అరే స్టోర్డ్ ఇన్ ద మెమరీ. మెమరీలో ఏ అరే అయితే కనుక స్టోర్ అయిందో దాన్ని రిఫర్ చేస్తుంది. Therefore, any changes in the array in the called function will be reflected in the original array. So, called function లో ఉండే array ఏదైతే ఉందో దాంట్లో ఏదైనా చేంజెస్ చేస్తే it will be reflected in the original array. So, original array లో కూడా నాకు చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అరే యొక్క సైజ్ ఎంత 5. అంటే దీంట్లో టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ని తీసుకున్నాను 5 ఎలిమెంట్స్ ని తీసుకున్నా. 1 2 3 4. ఇట్స్ టైప్ ఈస్ ఇంటిజర్. సో హియర్ ఐ హావ్ కాల్ ద ఫంక్షన్ డిస్ప్లే. డిస్ప్లే అనే ఫంక్షన్ ని కాల్ చేసుకుంటున్నా.
సో ఆ ఫంక్షన్లో నేను దేన్ని పాస్ చేశాను, ఎరేని పాస్ చేశాను. ఇందాక అనుకున్నాం ఎరేని నేను పాస్ చేస్తే ఎరే నేమ్ ఏంటి, ఏఆర్ఆర్. సో నాకు ఇక్కడ నేమ్ ఆఫ్ ఎరేని మనం పాస్ చేస్తున్నాము అంటే గనక దట్ మీన్స్ ఆ ఎరే యొక్క అడ్రస్ని మనం ఎక్కడికి పాస్ చేస్తున్నాము అంటే కనుక కాల్డ్ ఫంక్షన్కి నేను పాస్ చేస్తున్నట్టు. ఈ ఎరే యొక్క అడ్రస్ మొత్తాన్ని దేనికి పాస్ చేస్తున్నాను, నేను ఇక్కడ కాల్డ్ ఫంక్షన్కి పాస్ చేస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్ ఏ కాల్డ్ ఫంక్షన్ డిస్ప్లే. డిస్ప్లే అనే కాల్డ్ ఫంక్షన్ నాకు ఇక్కడ ఉంది. సో దాంట్లో నాకు ఇక్కడికి ఎరే ఆఫ్ 5 అంటే ఎన్ని ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్. ఏమేమవుతాయి నాకు 1 2 3 4 5 అనమాట. ఇంట్ ఐ అంటే ఐ అనే వేరియబుల్ని నేను ఇక్కడ తీసుకున్నాను, లోకల్ వేరియబుల్ని. ఐ ఈక్వల్ టు 0 అంటే ఐ వాల్యూని దేంతో ఇనిషియలైజ్ చేశాను, 0తో. సో నెక్స్ట్ ఐ లెస్ దాన్ 5 కండిషన్లో ఏం తీసుకున్నాను, ఐ లెస్ దాన్ 5. హియర్ ఐ వాంట్ టు డిస్ప్లే ద array of elements. So I have to display the array of elements means the printf statements will be executed 5 times. So 5 times means, so I have taken less than 5 in the condition. So first time I value is 0, 0 less than 5. Given condition is true. That means given condition is true, the statement will be executed, which is available in the for loop. So for loop లో నాకు ఏ స్టేట్మెంట్ ఉంది, printf స్టేట్మెంట్ ఉంది. సో printf స్టేట్మెంట్లో ఏం చేస్తున్నాం, మనం array of i లో ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని డిస్ప్లే చేసుకుంటున్నాం. సో array of i లో నాకు ఏ వాల్యూ ఉందో అక్కడ నాకు 1 ఉంది కాబట్టి 1ని నాకు డిస్ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఐ విల్ బి ఇంక్రిమెంటెడ్. ఐ విల్ బి ఇంక్రిమెంటెడ్ అంటే ఆటోమేటిక్గా నాకు ఐ వాల్యూ ఎంత అవుతుంది, నాకు అక్కడ 1 అవుతుంది. సో ఐ వాల్యూ నాకు 1 అవుతుంది కాబట్టి నాకు 1ని 1 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ కాబట్టి దీంట్లో ఉన్న వాల్యూని array of i, array of i అంటే కనుక నాకు వాల్యూ ఎంత ఉంది, నాకు array of i మీన్స్ array of 1. నాకు వాల్యూ ఎంత ఉంది అంటే కనుక 2 ఉంది. ఈ విధంగా నాకు డిస్ప్లే చేస్తుంది అనమాట. 1 2 3 4 5 ఇలా నాకు డిస్ప్లే చేస్తుంది. పాయింటర్స్ అండ్ స్ట్రింగ్స్. ఇన్ సి array of characters is called a string. array of characters ని మనం ఏమంటాం అంటే స్ట్రింగ్ అని చెప్పి అంటాం. A string is terminated by a null character /0. సో స్ట్రింగ్ అనేది దేంతో టెర్మినేట్ చేస్తాము అంటే కనుక నల్ క్యారెక్టర్. నల్ క్యారెక్టర్ అంటే దేన్ని నల్ క్యారెక్టర్ అంటాం అంటే /0ని మనం నల్ క్యారెక్టర్ అని చెప్పి అంటాం. స్ట్రింగ్స్ ఆర్ ట్రీటెడ్ లైక్ క్యారెక్టర్ అరేస్ and therefore they are declared and initialized as follows. సో స్ట్రింగ్స్ ని మనం ఈ విధంగా ట్రీట్ చేస్తామంటే క్యారెక్టర్ అరేస్ కింద మనం ట్రీట్ చేస్తాం. సో దే ఆర్ డిక్లేర్డ్ అండ్ ఇనిషియలైజ్డ్. దాన్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాము, ఇనిషియలైజ్ చేస్తాము అంటే కనుక ఇక్కడ నాకు క్యారెక్టర్ అరే నేమ్ ఏంటంటే str. దట్ మీన్స్ దాని యొక్క నేమ్, క్యారెక్టర్ అరే నేమ్ str, దాని యొక్క సైజు 5. దట్ మీన్స్ ఐ కెన్ స్టోర్ ఓన్లీ 4 క్యారెక్టర్ అరేలో నాకు ఎన్ని క్యారెక్టర్స్ని స్టోర్ చేస్తున్నాం అంటే సైజ్ మనం ఎంతైతే తీసుకున్నామో -1 నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని మాత్రమే మనం దాంట్లో స్టోర్ చేసుకోగలుగుతాం. దట్ మీన్స్ ఇక్కడ 5 తీసుకున్నానంటే ఐ కెన్ స్టోర్ ఓన్లీ 4 క్యారెక్టర్స్. లాస్ట్ విల్ ఆక్యుపై ద నల్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ str తీసుకున్నాను, దాని సైజు 5, దాని యొక్క టైప్ char. సో ఇట్ ఈస్ ఇనిషియలైజ్డ్ విత్ good, GOOD, 4 characters. Last character is null character. Create strings using pointer. Pointers ని యూజ్ చేసుకుని strings ని క్రియేట్ చేయటం. We can create strings using pointer variable of type char. అంటే మనం ఇప్పుడు నేను ఏ వేరియబుల్ అయితే తీసుకుంటున్నానో నేను తీసుకునే దాని యొక్క టైప్, వేరియబుల్ యొక్క టైప్ ఏదైతే ఉందో పాయింటర్ పాయింట్ చేసే
వేరియబుల్ యొక్క టైప్ ఏదైతే ఉందో ఆ పాయింటర్ టైప్ కూడా నాకు సేమ్ అయి ఉండాలి. నేను ఇక్కడ వేరియబుల్ ఏ అని తీసుకున్నాను అనుకోండి, ఏ అనే దాని యొక్క టైప్ ఇంటిజర్ అయితే కనుక దాన్ని పాయింట్ చేసే పాయింటర్ ఏదైతే ఉందో పి పాయింటర్ అనుకున్నాం అనుకోండి, సో ఆ పాయింటర్ యొక్క టైప్ కూడా ఇంటిజర్ ఏ విధంగా అవ్వాలో ఇక్కడ కూడా సేమ్ అలాగే పాయింటర్ యొక్క టైప్ కూడా నాకు సేమ్ అయి ఉండాలి. నేను ఇక్కడ క్యారెక్టర్ తీసుకుంటున్నాను కాబట్టి సో నాకు పాయింటర్ వేరియబుల్ యొక్క టైప్ కూడా ఏమై ఉండాలి, క్యార్ అయి ఉండాలి. సింటాక్స్ క్యార్ ptr నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్. ఎగ్జాంపుల్ చూడండి, క్యార్ str అనేదేమో పాయింటర్ వేరియబుల్ ఈక్వల్ టు good. This create a string for the literal and then stores its address in the pointer variable. So నాకు ఇక్కడ ఏం చేస్తుంది అంటే కనుక స్ట్రింగ్ ని క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసిన స్ట్రింగ్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ ని ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది అంటే కనుక పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఏ పాయింటర్ వేరియబుల్ ఏంటి, నేను ఇక్కడ క్రియేట్ చేసిన పాయింటర్ వేరియబుల్ str కదా, సో str లో నాకు స్టోర్ చేస్తుంది. ద పాయింటర్ str నౌ పాయింట్స్ టు ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద స్ట్రింగ్. సో పాయింటర్ వేరియబుల్ నాకు దేన్ని పాయింట్ చేస్తుంది అంటే కనుక స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ని. సో స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, నాకు జీనే కదా. సో ఇక్కడ చూడండి, పాయింటర్ వేరియబుల్ దేన్ని పాయింట్ చేస్తుందమ్మా, ఫస్ట్ క్యారెక్టర్ ని పాయింట్ చేస్తుంది. GOOD గుడ్. సో 4 క్యారెక్టర్స్, నాకు టోటల్ సైజ్ 5 తీసుకున్నాం. 4 క్యారెక్టర్స్ ఇక్కడ 4 లొకేషన్స్ లో స్టోర్. లాస్ట్ లో నాకు ఏంటి అంటే కనుక నల్ క్యారెక్టర్. ఎగ్జాంపుల్ క్యారెక్టర్ ptr. ఇక్కడ ఏం క్రియేట్ చేసాము, ptr అనే పాయింటర్ ని క్రియేట్ చేసాము. అండ్ ఇట్స్ టైప్ ఈస్ char. ptr ఈక్వల్ టు గుడ్. ptr ఈస్ నాట్ స్ట్రింగ్. ptr అనేది స్ట్రింగ్ కాదు. ptr ఈక్వల్ టు నార్మల్ గా అంటే కనుక మనం ఏం చెప్తాము, ptr ఈక్వల్ టు గుడ్ అంటే కనుక నార్మల్ గా అయితే కనుక గుడ్ అనేది ఏదైతే ఉందో అది దేంట్లో కాపీ అవుతుంది అంటే ptr. బట్ ptr ఈజ్ నాట్ స్ట్రింగ్ కాపీ బికాస్ ద వేరియబుల్ ptr ఈజ్ ఏ పాయింటర్ నాట్ ఏ స్ట్రింగ్. ptr అనేది నాకు ఇక్కడ ఏంటి అంటే కనుక ఇట్ ఈజ్ ఏ పాయింటర్ నాట్ ఏ స్ట్రింగ్. వీ కెన్ రీడ్ స్ట్రింగ్స్ యూజింగ్ scanf అండ్ getS. సో స్ట్రింగ్స్ మనం రీడ్ చేయాలి అంటే కనుక scanf ని యూజ్ చేసుకొని కానీ getS ని యూజ్ చేసుకొని కానీ ఈ ఫంక్షన్స్ ఈ రెండిట్లో దేన్ని యూజ్ చేసుకుని అయినా కానీ మనం రీడ్ చేయొచ్చు. అలాగే ప్రింట్ చేయాలి అంటే కనుక స్ట్రింగ్స్ ని వీ కెన్ యూజ్ printf అండ్ puts. ఈ రెండు ఫంక్షన్స్ ని యూజ్ చేసుకుని నేను ప్రింట్ చేయొచ్చు స్ట్రింగ్స్ ని. array of pointers. Just like array of integers or characters, there can be array of pointers too. అంటే array of pointers అనే కూడా we can create. An array of pointer can be declared as. పాయింటర్ అరేని మనం ఏ విధంగా డిక్లేర్ చేస్తామంటే చూడండి, సింటాక్స్ డేటా టైప్, పాయింటర్ నేమ్, సైజ్. అంటే ఆటోమేటిక్గా ఇట్ ఈస్ అన్ అరే. సైజు అది కూడా మనం స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేసామంటే ఇట్ ఈస్ అన్ అరే. సో పాయింటర్ నేమ్, సైజ్. సో ఇట్ ఈస్ ఏ అరే ఆఫ్ పాయింటర్స్. ఎగ్జాంపుల్ చూడండి, char స్టార్ ptr ఆఫ్ 3. అంటే ఇక్కడ నాకు పాయింటర్ వేరియబుల్ ఏంటమ్మా, ptr అనేది పాయింటర్ యొక్క నేమ్. దాని యొక్క సైజ్ ఏంటి అంటే కనుక 3. The above line declares an array of 3 character pointers. అంటే ఎన్ని క్యారెక్టర్ పాయింటర్స్ ని నాకు డిక్లేర్ చేసుకున్నాము, 3 క్యారెక్టర్ పాయింటర్స్ ని నేను ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్ char నేమ్ ఆఫ్ 3. ఇక్కడ నేను ఎన్ని డిక్లేర్ చేసుకున్నాను, 3ని డిక్లేర్ చేశాను. సో న్యూజిలాండ్ అంటే నాకు ఇక్కడ ఏ పాయింటరు, ఫస్ట్ పాయింటర్లోనేమో న్యూజిలాండ్, సెకండ్ పాయింటర్లో ఆస్ట్రేలియా, థర్డ్ పాయింటర్లోనేమో నాకు ఇండియా. డిక్లేర్స్ నేమ్స్ టు బి అన్ అరే ఆఫ్ పాయింటర్ టు క్యారెక్టర్స్. నేమ్ అనేది మనం ఇక్కడ ఏం చేసాము, డిక్లేర్ చేసాము. ఎలా అంటే యాజ్ అన్ అరే ఆఫ్ 3 పాయింటర్స్. ఈచ్ పాయింటర్ పాయింట్స్ టు ఏ పర్టికులర్
నేమ్. ఒక్కొక్క పాయింటర్ దేన్ని పాయింట్ చేస్తుందంటే పర్టికులర్ నేమ్ని పాయింట్ చేస్తుంది. చూడండి నాకు ఇక్కడ నేమ్ ఆఫ్ 0 దేన్ని పాయింట్ చేస్తుందంటే న్యూజిలాండ్. నేమ్ ఆఫ్ 1 అనేది ఆస్ట్రేలియా. నేమ్ ఆఫ్ 2 అనేది ఇండియా. దిస్ డిక్లరేషన్ అలొకేట్స్ ఓన్లీ 28 bytes. అంటే ఈ డిక్లరేషన్లో టోటల్ ఎన్ని బైట్స్ డిక్లేర్ చేసా? 28. సఫిషియంట్ టు హోల్డ్ ఆల్ క్యారెక్టర్స్. సో ఈ 28 bytes అనేది మొత్తం అన్ని క్యారెక్టర్స్ని స్టోర్ చేయడానికి నాకు ఇక్కడ సరిపోయింది అనమాట. సో చూడండి టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ అవుతాయో నాకు. న్యూజిలాండ్ అంటే నాకు ఎన్ని క్యారెక్టర్స్? 3, 4 ఇంక్లూడింగ్ స్పేస్. 4, 5, 6, 7, 8, 9, 10, 11. అంటే నేమ్ ఆఫ్ 0 11. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 11 plus 9, 20. 20 plus India 5, 25. Each pointer has last character as null. So 25 plus 3 kabatti 3 null characters. 28 total 28. It will allocate 28 bytes. Function returning pointers. A function can return a pointer to a data item of any type. Functions అనేవి దేన్ని కూడా రిటర్న్ చేస్తాయి అంటే పాయింటర్ని రిటర్న్ చేస్తాయి. సింటాక్స్ int star function name. Body of the function. The address returned must be the address of the variable in the calling function. అంటే ఇక్కడ పర్టికులర్ ఫంక్షన్ రిటర్న్ చేసే అడ్రస్ ఏదవుతుంది అంటే కనుక అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ ద కాలింగ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. ప్రోగ్రామ్ చూద్దాం ఇక్కడ. లార్జెస్ట్ ఆఫ్ 2 numbers యూజింగ్ పాయింటర్స్. అంటే ఒక 2 నెంబర్లో ఏది లార్జెస్ట్ నెంబరు అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తున్నాం యూజింగ్ పాయింటర్స్. సో హియర్ డిక్లేర్ ద ఫంక్షన్ లార్జెస్ట్. సో లార్జెస్ట్ అనే ఫంక్షన్ని డిక్లేర్ చేశారు. ఎన్ని వేరియబుల్స్ని? 2 పాయింటర్ వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటున్నాము. సో హియర్ A is a variable, B is another variable. A have assigned 10, B have assigned 20. B లో ఎంత ఉంది? 20 ఉంది. A లో ఎంత ఉంది? 10 ఉంది. సో int, its type is int. A లో 10 ని స్టోర్ చేసాము. దట్ మీన్స్ A అనే దానికి 10 ని అసైన్ చేసాం, Bకి 20, B అనే వేరియబుల్కి 20ని అసైన్ చేసాం. ఇక్కడ పాయింటర్ వేరియబుల్ ఏంటి అంటే ptr. ptr ఈక్వల్ టు largest of ampersand of a, address of a comma address of b. అంటే నేను ఇక్కడ ఏ ఫంక్షన్ని నేను కాల్ చేసుకుంటున్నాను? ఇక్కడ లార్జెస్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాను. లార్జెస్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాను అంటే కనుక దీంట్లో ఆర్గ్యుమెంట్స్ కింద నాకు ఏమున్నాయి? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ కింద అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి. సో అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ అంటే ఆటోమేటిక్గా నాకు కంట్రోల్ ఏమవుతుంది? నాకు కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి నుంచి కాలింగ్ ఫంక్షన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి నాకు కంట్రోల్ కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి నాకు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏం చేస్తుందంటే అడ్రస్ ఆఫ్ ఏ, ఏలో అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని నాకు ఇక్కడ ఎక్స్కి పాస్ చేస్తుంది. ఎక్స్ అనే పాయింటర్ వేరియబుల్కి. అలాగే బిలో ఏదైతే ఉందో ఆ బి యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని వైకి పాస్ చేస్తుంది. సో అంటే ఇక్కడ ఇట్ విల్ టేక్ ద వాల్యూ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఏ, వాల్యూ ఆఫ్ అడ్రస్ ఆఫ్ B. So that means 10, 20. Star x means value of x. Value of x means value of x లో నాకు ఏముంది? అడ్రస్ ఆఫ్ ఏ. అడ్రస్ ఆఫ్ ఏ అంటే దాంట్లో ఉన్న వాల్యూ. సో వాల్యూ ఏమవుతుంది? 10 అవుతుంది. ఇక్కడ నాకు 20 అవుతుంది. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20 అని చెప్పి ఇక్కడ చెక్ చేస్తుంది కండిషన్లో. ఇఫ్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20 కండిషన్ ఏమవుతుంది? నాకు అక్కడ 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20 ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఆటోమేటిక్గా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఎల్స్ పార్ట్కి. ఎల్స్ పార్ట్లో నాకు ఏముంది? రిటర్న్ వై. సో ఇట్ విల్ రిటర్న్స్ ద వై. రిటర్న్ వై మీన్స్
అడ్రస్ ఆఫ్ ద బి ఇందాక అదే కదా చెప్పుకుంది ఎక్స్ అంటే కనుక అడ్రస్ ఆఫ్ ఏ వై అంటే కనుక అడ్రస్ ఆఫ్ బి సో హియర్ ఇట్ విల్ రిటర్న్స్ ద అడ్రస్ ఆఫ్ వై అడ్రస్ ఆఫ్ వై అంటే కనుక అంటే ఈ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ ఏంటి అంటే కనుక అడ్రస్ ఆఫ్ వై సో అడ్రస్ అనేది ఇంటిజర్ వాల్యూ కదా ఎందుకంటే కనుక నాకు వేరియబుల్ ఇంటిజర్ కాబట్టి పాయింటర్ వేరియబుల్ కూడా నాకు ఏమవుతుంది అంటే కనుక ఇంటిజర్ అవుతుంది సో కంట్రోల్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ బ్యాక్ టు ద కాల్డ్ ఫంక్షన్ సో the function the largest function return value is assigned to the ptr so pointer variable ptr ki assign చేస్తున్నారు that means ఈ ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూ ఏంటి అడ్రస్ ఆఫ్ ద y so address of the y is assigned to ptr here I am displaying the star ptr means value of ptr ఇక్కడ నాకు పీటీఆర్లో ఏముంది అడ్రస్ ఆఫ్ వై ఉంది అడ్రస్ ఆఫ్ వై మీన్స్ అక్కడ నాకు అడ్రస్ ఆఫ్ బి అనే కదా అక్కడ నాకు వై మీన్స్ అక్కడ అడ్రస్ ఆఫ్ బి అనే కదా నాకు అక్కడ మీనింగ్ సో అడ్రస్ ఆఫ్ బి అంటే కనుక నాకు ఇక్కడ ఏం చేస్తుంది స్టార్ పీటీఆర్ అంటున్నాం మీన్స్ వాల్యూ ఆఫ్ బి వాల్యూ ఆఫ్ బి ఈస్ 20 so it will print the 20 largest value is 20 this is the function returning pointers the pointers is completed thank you